టీవీ డ్రామా కంపెనీలో జరుగుతుంది ఈ రోజు ట్రైబల్ థీమ్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం.
పక్కా కార్డియో సెషన్ జరిగింది. ఈ పర్ఫార్మెన్స్ అనేది మేము దగ్గరగా చూసి నేర్చుకొని ఎవ్రీ డే ఒక 1 month కి ఓన్లీ 15 minutes చాలు డేకి ఈజీగా ఉన్న కవ్వు కెవ్వు అన్ని కరిగిపోతాయి. But whatever said and done, Bhadrachalam, Ramesh Troop, thank you so much. Thank you so much. So, అందరూ ఒకే చోటు నుంచి వచ్చారా? ఒకే ఊరు మేడం. అందరం ఫ్యామిలీ మెంబర్స్ మేడం. మీరు ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు కదా, అంటే అందరూ ఇంతమంది? అవును మేడం, అందరం అన్నయ్య కొడుకు, బాబాయ్ కొడుకు, మామయ్య కొడుకు, వాళ్ళందరూ కొడుకులు. మళ్ళీ వీళ్ళు అందరం మా అత్తయ్య కూతుర్లు. అంటే వేరే ఏం ప్రొఫెషన్ చేయకుండా ఇది ఒకటి మాత్రమే చేస్తున్నారు? ఇది ఒకటి వృత్తి మేడం. మామూలు ఖాళీ టైంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాం. ఇది మా వృత్తి మేడం. మా తాతల ముత్తాతల నుంచి అనాది నుంచి వచ్చే జీవన కళ మేడం. ఒక నెలకి ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటే ఇట్లాగా మీరు వేరే చోట్ల కూడా వెళ్తూ ఉంటారా? మొన్న రీసెంట్ గా మిస్ వరల్డ్ హైదరాబాద్ లో చేసి వచ్చాం మేడం. నెలకు ఒకసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది మేడం. పెళ్లిళ్ళను లేకపోతే ఫంక్షన్లను పెద్ద పెద్ద కార్యక్రమాలు పిలుస్తూ ఉంటారు. మేము దాంట్లో వెళ్తూ ఉంటాం మేడం. సో అంతా హ్యాపీ? అంత హ్యాపీ మేడం. మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతున్నాం మేడం. ఇలాంటి అవకాశం ఇప్పుడు వస్తుందా అని టీవీలో చూస్తూ ఆనందించే వాళ్ళు. మా గూడెళ్లలో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఆనందించాం. ఫస్ట్ టైం ఒక ఆది అన్నని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకే అసలు ఆశ్చర్యం అనిపించింది. సో మ్యామ్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అయ్యో, నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడలేదు. అసలు ఈ ఆర్ట్ ఫామ్ పేరేంటండి? కొమ్ముకోయ ట్రైబల్ నృత్యం మేడం. ఇది మేము మా ఊర్లో గ్రామ దేవతలకు మొక్కుబడికి చేస్తూ అడవికి వెళ్లి వేటలు కొట్టుకుని అడవి దున్నలు కొట్టుకుని వచ్చి ఆ రోజంతా తెల్లవారులు మా జాతర చేసుకుంటాం గూడెంలో. గిరిజన తెగకు సంబంధించిన రెండు ప్రధానమైన కళలు ఉన్నాయి మేడం. ఒకటి కొమ్ముకోయ, ఒకటి గుస్సాడి ఒకటి మేడం. ఆంధ్రాలో కొమ్ముకోయ, తెలంగాణలో గుస్సాడి మేడం. అయ్యో, ఎంత చక్కగా చేశారండి. అసలు ఒకే ఫ్యామిలీ అనడంతో మాకు అందరికి చాలా ఆశ్చర్యం వేసింది. జనరల్ గా ఇక్కడికి వస్తారు డాన్సర్స్, వాళ్ళు వీళ్ళంతా ఒక గ్రూప్ వస్తారు, కానీ ఇలాగా ఉమ్మడి కుటుంబం లాగా ఇలాగా ఫుల్ గా ఒక ఫ్యామిలీ అయితే మేము ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము ఫుల్ ఎంటర్టైన్ అయ్యామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా 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 చాలా 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 ఈవెంట్లు చేయండి. అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ఈ కళను బతికించడం అనేది మామూలు విషయం కాదు. మీ అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో. రాజకీయ నాయకులు ఏదైనా స్టేజ్ పెట్టినప్పుడు వచ్చిన జనాలు వెనక్కి వెళ్లకుండా ఉండడానికి రికార్డింగ్ డాన్సులు అవి పెడుతుంటారు అనమాట. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఏదైనా పొలిటికల్ స్టేజ్ పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు ఫస్ట్. ఇలాంటి వాళ్ళతో ఒక కార్యక్రమం చేసిన తర్వాతే ఆయన నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళందరితో కలిసి డాన్స్ కూడా చేసేటప్పుడు రణస్థానంలో జరిగిన ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు మేము అందరం చూస్తున్నాం, వీళ్ళందరితో పాటు ఆయన కూడా కలిసి డాన్స్ చేసాడు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఓన్లీ ఈ ఒక్క విషయమే కాదు, ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఈ ట్రైబల్ ఏరియాలోనే ఫస్ట్ రోడ్డు స్టార్ట్ చేసింది అక్కడే అనమాట. వాళ్ళు నడవడానికి అంత కష్టంగా ఉండి కనీసం బండ్లు వెళ్ళడానికి కూడా లేక, ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ ఉంటే ఆ గతుకుల రోడ్లు వెళ్తుంటే ఆ దారిలోనే డెలివరీ అవుతున్న అలాంటి పరిస్థితి ఉన్న ఆ చోట రోడ్లు వేయించి వాళ్ళెవ్వరికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతే ఆ ఊరు మొత్తానికి చెప్పులు పంపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి కళను కూడా ఎంకరేజ్ చేసే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మనకి, ఆయన కూడా అలాంటి ఆయన పాలిటిక్స్ లో ఉండడం మన అందరి అదృష్టం. అలాగే ఇలాంటి వాళ్ళని ఆయన్ని చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఈ ఒక్క విషయంలోనే కాదు, వాళ్ళ చిన్న కొడుకు మార్క్ శంకర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ చిన్న కొడుకు అక్కడ సింగపూర్ లో వాళ్ళ స్కూల్ భవనం కాలిపోయి అతను మంటల్లో కాలిపోతున్నాడు అనే వార్త తెలిసినా కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకోవాల్సిన టైంలో కూడా ఇలాంటి ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వీళ్ళ కన్నీళ్లు తుడిచాకే అక్కడికి వెళ్ళాడు. అలాంటి గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు. మీ లైఫ్ లో జరిగిన ఏదైనా ఎమోషనల్ మూమెంట్ ఉందా బ్రదర్? అంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన సందర్భం, అంటే మిమ్మల్ని చాలా సందర్భాలు ఉన్నాయన్న. వినాయక చవితి కానీ లేకపోతే వివిధ కార్యక్రమాలకు తీసుకొస్తూ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి. అలాంటి బాధలు పడ్డాం. డమ్మీ కొన్ని చెక్కులు ఇచ్చేసి మీరు వెళ్ళి మార్చేసుకోండి అని చెప్పేసి, మాకు తెలియదు అంత బాగా, అంత చదువుకోలేదు. చెక్కులు తీసుకెళ్ళి అక్కడ చూపితే ఇది డమ్మీ చెక్, ఇది చల్లదని చెప్పేసి అట్లా మమ్మల్ని మోసం చేసిన ఈవెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. అందరని కాదు, కొంతమంది అలా మమ్మల్ని బాధ పెట్టారండి. మా లైఫ్ లో జరిగిన ఒకటి ఎమోషనల్ అంటే అదొకటేనండి జరిగింది. Once again, thank you so much to one and all అండి. థ్యాంక్ యూ. త్వరలో మళ్ళీ మీరు రావాలి. ఖచ్చితంగా మేడం. Thank you so much. Thank you.